కరముల శంఖచక్రములు కంఠం సువర్ణహారముల్ శిరమున రత్నశోభిత కిరీటము మోమున పుండ్రకమ్ము భాస్కర శతకోటి తేజమున గ్రాలుచు మన్మథ మన్మధుండవౌ వరలెడు శ్రీనివాస నిన్ను వారము వారము చూడగోరెదన్. భారతావనిలో పుణ్యక్షేత్రములలో విశ్వవిఖ్యాతమైనది తిరుమల. తిరుమలకు గల అనేక నామములలో విశిష్టమైనటువంటి నామం వెంకటాచలం. అందుకే కలౌ వెంకట నాయక అంటారు. అండపిండ బ్రహ్మాండాది రూపమైనటువంటి ఈ సమస్త చరాచర జగత్తులో వెంకటాచలపతికి మించిన దైవము గాని వెంకట నగమునకు మించిన పుణ్యక్షేత్రం గాని లేదనేది పురాణ ప్రశస్తి. అటువంటి పరమ పవిత్రమైనటువంటి ఈ తిరుమల క్షేత్రంలో సప్తచలాధీశుడు ఆనంద నిలయవాసుడు వెంకటేశ్వర స్వామి వారి నిత్య కళ్యాణోత్సవం ఈనాడు మనం వైభవంగా దర్శించుకుంటూ ఉన్నాం. అర్చక స్వాములు విశ్వక్సేన పూజ పుణ్యాహవాచనాది కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు. ప్రత్యక్షంగా దర్శిస్తున్నటువంటి భక్తులతో పాటు మన గృహములలో ఉండి దర్శించుకునేటువంటి భాగ్యం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా మనకి లభించటం మన పూర్వజన్మ సుకృత విశేషం. విశ్వక్సేనుడు విష్ణు సైన్యాధినాథుడు, అంతేకాదు విబుధ సైన్యాధినాథుడు కూడా. అంటే దేవ సైన్యానికి అంతటికీ నాయకుడు. అటువంటి విశ్వక్సేన పూజ ద్వారా ఈ కార్యక్రమాన్ని శుభారంభం గావించుకుని తదుపరి పుణ్యాహవాచనాది కార్యక్రమాలను అర్చక స్వాములు నిర్వహిస్తున్నారు. హృదయపూర్వకంగా నమస్కారంతో ఈ కళ్యాణ కాంతులను మనం దర్శించుకుందాం. బ్రాహ్మణేష్మృతకం మితం పవమానేర్దిశంతునః ఇమం లోకమదో అమం కామా సమర్థయంతునః దేవీర్దేవై సమావృతాః పవమానే స్వస్తయనైః సుదుగాహీకృతశ్రుతః ఋషభిः సంవృతో రసః येन దేవా పవిత్రేణ ఆత్మానం పునతే సదా తేన సహస్రధారేణ పవమాన్య పునంతు మాం ప్రాజాపత్యం పవిత్రం శతోద్యామగుం హిరణ్మయం తేన బ్రహ్మ విదావయం భూతం బ్రహ్మ పునీమహే ఇంద్రసనీతి సహమా పునాతు సోమస్త్యావరణ సమీచ్య యమో రాజా ప్రమణాపి పునాతు మాం జాతవేద మోర్జయంత్వా పునాతు తత్సంయోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వంజి గాతువేషజం సన్నోస్తుద్యపదే శంచజుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. ప్రాచ్యాం దిశి దేవో రుచిజో మార్జయంతాం దక్షిణాయాం దిశి మాసా పితరో మార్జయంతాం ప్రతీచాయాం దిశి మార్జయంతాం ఉదీచాయాం దిశ్యాపవోషదయో వనస్పతయో మార్జయంతాం ఊర్ధ్వాయాం దిశి యజ్ఞ సంవత్సరో యజ్ఞపతిర్మార్జయంతాం అతోదరే నాగేభ్యో మార్జయంతాం. ఆపోహిష్టామయోపవత్తాన ఊర్జేతు దాతన మహేరణాయ చక్షసే యోగశివతమోరసక్షరాజే జనః ఉచతేరివ మాతరః తస్మారంగమావవో యక్షయాయ జన్మద ఆపోజనయ దాచనః. యత్పుణ్యం నక్షత్రం తద్వత్కీర్తితౌపవిశం యదా వై సూర్యముదేతి అత నక్షత్రం నైతి యావతి తత్ర సూర్యో గచ్చేత్ యత్ర జగన్యం పశ్యేత్ తావతి కుర్వీతేత్కారీ స్యాత్ పుణ్యాః ఏవ కురుతే. విశ్వక్సేనాయ నమః వరుణాయ నమః. పునః పాద్యం మర్గ్యం మాచమ్నీం సమర్పయామి. యదా సుఖం యదా స్థానం ప్రతిష్టాపయామి. ఉత్సవార్థం క్షేమార్థం పునరాగమనాయ. తిరుమలలో భక్తుల సమక్షంలో జరుగుతూ ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నిత్య కళ్యాణోత్సవంలో విశ్వక్సేన పూజ పుణ్యాహవాచనాది కార్యక్రమాలను అర్చక స్వాముల వారు నిర్వహించారు. దర్భల కూర్చయందు విశ్వక్సేనుణ్ణి ఆవాహన చేసి అగ్నిదేవతా మంత్రాలతో ఆరాధన చేయటం మనం దర్శించాం. శాంత స్వరూపుడు అనంతుడు అయినటువంటి విశ్వక్సేనుణ్ణి పుష్పం, గంధం, ధూపం, దీపం వంటి అనేక అంశములతో షోడశోపచారములు సమర్పి పుణ్యాహవాచనాది కార్యక్రమాన్ని నిర్వహించడం దర్శించుకున్నాం. శుద్ధ్యర్థం అంటారు. అంటే స్థల శుద్ధి, సంభార శుద్ధి, మనశుద్ధి కోసం. శాంత్యర్థం శాంతి కోసం, ఇంద్రియ శాంతి కోసం. అభ్యుదయార్థం సర్వ విధములైనటువంటి అభివృద్ధులకై ఈ పుణ్యాహవాచనాది కార్యక్రమాలను నిర్వహిస్తారు. కలశే పాంచభౌతికమావాహయామి అంటారు. కలశం పాంచభూతాత్మకమైనటువంటి
జీవదేహానికి ప్రతీక. దాన్ని శుద్ధిపరచుకుని భగవంతుణ్ణి మనసులో నిలుపుకోవాలి అనేటువంటి సందేశాన్ని ఇస్తుంది ఈ ప్రక్రియ. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనాది కార్యక్రమాల తర్వాత అంకురారోపణ కార్యక్రమాన్ని అర్చక స్వాముల వారు నిర్వహిస్తూ ఉన్నారు. చేయబోయేటువంటి శుభకార్యాలు సఫలీకృతం కావాలన్న సత్సంకల్పానికి ప్రతీక అంకురారోపణం. ఆ అంకురారోపణ కార్యక్రమాన్ని దర్శించుకోవటం ఎంతో సుకృత విశేషంగా పెద్దలు చెప్తూ ఉంటారు. సర్వశక్తులను ప్రత్యక్షంగా చూపిస్తూ సూచిస్తూ శ్రీ వెంకటాద్రి యందు వేంచేసి ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారు స్వయం వ్యక్తమగు అర్చావతారంగా మనం గ్రహించవలసి ఉంటుంది. పరమేశ్వరుడు లోక కళ్యాణార్థమై 5 ప్రకారములుగా తన విభూతిని మనకు తెలియజేస్తూ ఉంటారు. పరస్వరూపము, వ్యూహాస్వరూపము, విభవస్వరూపము, అంతర్యామి స్వరూపము, అర్చాస్వరూపము అని శాస్త్రములు చెప్పబడుతూ ఉన్నాయి. ఇటువంటి వాటిల్లో అర్చాస్వరూపంగా మనం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నిత్యం దర్శించుకుంటూ ఉంటాం. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, అంకురారోపణాది కార్యక్రమాల అనంతరం రక్షాబంధన కార్యక్రమానికి, కంకణ ధారణ కార్యక్రమానికి అర్చక స్వాముల వారు ఉద్యుక్తులవుతారు. జగద్రక్షకుడైన పరమాత్మకు, జగన్మాతలైన ఉభయ దేవేరులకు జగద్రక్షణ కోసం నిత్యము బద్ధకంకణులవుతారని చాటి చెప్పడం కోసమే ఈ రక్షాబంధన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఏతక్షేషాచలనివాసినః శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీ శ్రీనివాసస్వామినः లోకక్షేమార్థ వైవాహిక మహోత్సవ కర్మాంగం ప్రతిశరబంధదేవతారాధనం కరిష్యే. శన్నోని దత్తాం తం హస్తాం స్వయంభురగ్నే అమృతే అమృతాయ. ఓం శేషమావాహయామి, నాగరాజమావాహయామి, సహస్రశీర్షమావాహయామి, అనంతమావాహయామి. శేషాయ నమః. ఆయామి, ఆవాహయామి, ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆసనార్థం అక్షితాన్ని సమర్పయామి, పాద్యం మర్గ్యం మాచంని సమర్పయామి, ధూపదీపార్థం అక్షితాన్ని సమర్పయామి, పుష్పాన్ని పూజయామి. శేషాయ నమః, నాగరాజాయ నమః, సహస్రశీర్షాయ నమః, అనంతాయ నమః. గుడోపహారాన్ని నివేదయామి, తాంబూలం సమర్పయామి. శేషాయ నమః. సుప్రీతః సుప్రసన్నో వరదో భవంతు. హరి ఓం. తామస్వినాభగ స్వస్తి దేవ్యదిర్నరవణః స్వస్తి పూషాసురో దదాతున స్వస్తి ద్యావా పృథివీషు చేతనా స్వస్తయే వాయుముపబ్రవామహై సోమం స్వస్తి భువనస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తి ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అధ్య స్వస్తయే వైశ్వానరో వస్రగ్ని స్వస్తయే దేవా అవంద్రభవ స్వస్తయే స్వస్తి నో రుద్ర పాత్వమసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి పద్యేరేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో దిదే కృతి స్వస్తి బంధా మంచరే మా సూర్య చంద్రమస అవివ పునర్దదాగ్నదా జానతా సంగమే మహి స్వస్తి అనంతాక్షమరిష్టనేమి మహద్భూతం వాయుసం దేవతానాం అసురగ్నమింద్రసకం సమత్సు బ్రోజ్య సోనారు మివారు హేమ అం గోముచమాంగిర సంగయం చ స్వస్త్యాత్రేయ మనుషా చతార్క్షం రైతపాణి శ్రణం ప్రపద్యే స్వస్తి సంపాదే శుభయన్నోస్తు శుభగుం శుభం. ఓం నమో వెంకటేశాయ పురుషాయ మహాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. శ్రీవారి నిత్య కళ్యాణోత్సవంలో స్వామివారికి, అమ్మవార్లిరువురికి సమర్పించేటువంటి ఆ కంకణములకు, రక్షాసూత్రములకు అర్చక స్వాముల వారు పూజాది కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఆ రక్షాసూత్రములలో శేషుణ్ణి ఆవాహన చేస్తారు. జగద్భారాన్ని వహించగలిగినటువంటి దక్షత ఆదిశేషునికుంది. స్వామివారికి దక్షిణహస్తానికి, అమ్మవార్లిరువురికి కూడా వామహస్తాలకు ఈ రక్షాసూత్రములను ధరింపజేస్తారు. భగవంతుడు జగద్రక్షా దీక్షను స్వీకరించడం కోసం నిత్య కళ్యాణోత్సవంలో రక్షాబంధన కార్యక్రమాన్ని సమర్పించడం జరుగుతుంది. శేషుడు భగవంతునికి పాన్పుగా, పాదుకలుగా, ఆసనంగా, గొడుగుగా అనేక విధములుగా సేవిస్తున్న విధంగా భక్తుడు భగవంతుని పట్ల సర్వ సమర్పణ భావంతో కైంకర్యమునందించే దీక్షను స్వీకరించటమే ఇందులోని అంతరార్థం.
ఈ భావనను మన మనస్సునందుంచుకుని ఈ రక్షాబంధన ఘట్టంలో స్వామివారికి హృదయపూర్వకంగా నమస్కారం చేసుకుంటూ స్వామివారి యొక్క దివ్యమైన ఆశీస్సులను మనం కోరుకుంటూ ఉండాలి. స్వామివారికి అమ్మవార్లిరువురికి రక్షాసూత్రములను ధరింపజేసిన తర్వాత భక్తుల పక్షాన ఈ కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి అర్చక స్వాముల వారికి కూడా రక్షాసూత్రాన్ని ధరింపచేస్తారు. అర్చాస్వరూపంలో స్వయం వ్యక్తము, దివ్యము, సైద్ధము, మానుషము అనేటువంటి 4 తెరంగులుగా శాస్త్రం చెప్పబడుతోంది. స్వయం వ్యక్తము అనగా స్వయంగా వ్యక్తీకరించినటువంటి అర్చాస్వరూపము. దివ్యము అంటే దేవతలచే ప్రతిష్ఠించినటువంటి అర్చాస్వరూపము. సైద్ధము అంటే యోగులచే ప్రతిష్ఠించబడినటువంటి అర్చాస్వరూపము. మానుషము అంటే మనుష్యుల చేత మానవుల చేత ప్రతిష్ఠించబడినటువంటి అర్చాస్వరూపము. ఈ అర్చాస్వరూపములో స్వయం వ్యక్తార్చాస్వరూపముగా మహత్తర శక్తితో అగ్రస్థానాన్ని అలంకరించి బ్రహ్మాండమునందు అద్వితీయంగా ప్రకాశిస్తున్నటువంటి వారే శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. ఆచారాన్ని మించినటువంటి విషయం లేదు. ఆచార పరమో ధర్మ, ఆచార పరం తప, ఆచార పరమం జ్ఞానం, ఆచారాత్ కిం న సాధ్యేత్. సదాచారం ద్వారా సాధింపలేనిది లేదు. సదాచార సంపన్నునకు ఉత్తమమైన ఆలోచనలే వస్తాయి, ఉత్తమమైన కోరికలే కలుగుతాయి. సదాచారం వలన దేహేంద్రియాలన్నిటికీ కూడా సంస్కారం ఏర్పడుతుంది. సదాచార సంపన్నునకు ఉన్నటువంటి విలువ, సదాచార సంపన్నునకు ఇచ్చేటువంటి ఒక భాగ్యం మిగిలిన వాళ్ళకి లభించదు అని భౌతికంగా చెప్తూ ఉంటారు. అటువంటి సదాచార సంపన్నత్వంతో స్వామిని అర్చిస్తే, స్వామిని కీర్తిస్తే, స్వామిని భావిస్తే, స్వామిని ధ్యానిస్తే ఈ కలియుగంలో స్వామి అందించనటువంటి విషయం ఏదైనా ఉన్నదా? అనేకమైనటువంటి ఆలోచనలు, అనేకమైనటువంటి భావనలు స్వామి ముఖతగా మనం చెయ్యాలి. అందుకనే అంటూ ఉంటారు, మనసులోన కోటి కోర్కెల మాలలుండి నిలువనీయవు క్షణమైనను నిజము పల్కా. కోటి కోర్కెలను ఒక్క కోర్కె చేసి నిన్ను వేడెదనప్పుడు నింగి సాక్షి. మనసులోన కోటి కోరికలు తామర తుంపరుల్లాగా మన యందు వెంటపడుతూ ఉంటే ఆ కోరికలన్నీ ఒక్క కోరికగా చేసి, స్వామి నీ కృపా విశేషము మాకు ఎల్లప్పుడూ ఉండాలి, నీ దయా పారవశ్యంతో మమ్మల్ని ఎప్పుడూ కూడా బురచుతూ ఉండాలన్న భావనతో స్వామిని అర్చిస్తే మనకి లభించనదేముంటుంది? రక్షాబంధన ఘట్టం తరువాత అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని అర్చక స్వాములు నిర్వహిస్తారు. వైదిక కర్మలన్నీ కూడా అగ్నిపూర్వకంగా జరగాలి అని ఆగమం చెప్తోంది. దేవతలు అగ్ని ద్వారా ఆహ్వానింపబడి అనుగ్రహిస్తారు.
वेदिरस्य बर्हिषे त्वा स्वाहा बर्हिरस्तुभ्यस्त स्वाहा दिवे त्वा अंतरिक्षाय त्वा पोषाय त्वा सदा देवेभ्यः विष्णो दक्षिण विष्णु स्तूपोसी उत्तर दौदी चंद्रमसि विष्णु स्तूपोसी पश्चिम सौदत्तां विष्णु स्तूपोसी विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि सर्वव्यापि नारायणमावाहयामि घृतासि ध्रुवासि तारुणासि तत्सवितर्वरेण्यभर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ब्रह्मण्य प्रोक्षिष्यामि ओं भूपते भुवनपते मातो भूतस्पते ब्रह्माणां त्वां वृणीमहे सोमं प्रोक्षिष्यामि ओं भूपते भुवनपते मातो सोमगं राजानां त्वां वृणीमहे पृथिव्यापो गृहीष्यामि को वै नक्तु स वै नक्तु कस्मै वो गृह्णातु ब्राह्मेण तीर्थेन ब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निसोममावाहयामि इन्द्रमावाहयामि वसुनावाहयामि मर्तानावाहयामि रुद्रानावाहयामि अप उपस्पृश्य ओं श्री महाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनामावाहयामि पूषाणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवते सोममावाहयामि औपासनयज्ञमावाहयामि यज्ञदेवते विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतिजुष्टं निरूपामि अग्निजुष्टं निरूपामि सोमायुजुष्टं निरूपामि अग्निसोमाभ्यं जुष्टं निरूपामि इन्द्रायुजुष्टं निरूपामि वसुभ्यजुष्टं निरूपामि मरुभ्यजुष्टं निरूपामि रुद्रेभ्यजुष्टं निरूपामि अप उपस्पृश्य ओं श्री महाविष्णवे जुष्टं निरूपामि मित्राय जुष्टं निरूपामि वरुणाय जुष्टं निरूपामि आदित्यभ्यो जुष्टं निरूपामि अश्विभ्यां जुष्टं निरूपामि पूष्णे जुष्टं निरूपामि कक्षाय जुष्टं निरूपामि कक्षदेवते सोमाय जुष्टं निरूपामि औपासनयज्ञाय जुष्टं निरूपामि यज्ञदातु विश्वेभ्यो देवेभ्यो जुष्टं निरूपामि सर्वाभ्यो देवताभ्यो जुष्टं निरूपामि आज्यं त्रिपदि श्रेयामि शरं त्रिपदि श्रेयामि अग्निर्ज्योतिरसि समिदसि स्वाहा चित्तोति त्वा पुनः त्वच्चित्रेण पवित्रेण वसो सूर्य सरस्म विस्वाहा वाक्पति त्वा पुनः त्वच्चित्रेण पवित्रेण वसो सूर्य सरस्म विस्वाहा देवस्त्वा पुनः त्वच्चित्रेण पवित्रेण वसो सूर्य सरस्म विस्वाहा करसंपूर्णा वासमिदो गृहीत्वा स्पर्शयित्वा अभ्यर्च्य अक्षतान् आद्यां स्वरूपिणी ओम इंद्राय नमः अग्नये नमः यमाय नमः निरृते नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः ओम अग्नये नमः जातवेदसे नमः वैश्वानराय नमः सप्तजिह्वाय नमः हुतासनाय नमः देवमुखाय नमः अग्निपुरुषाय नमः ऐतेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्तेन मन्यस्व देवसवितप्रसुव अयं चैत्मात्मा जातवेदस्ते निर्दस्व वब्दस्व वचे वर्धे च अस्मान् प्रजया पुष्प ब्रह्मवक्षसे अन्नाद्येन समेदे स्वाहा आगार मुहूर्तो सुमुहूर्तोस्तु वायुव्यादाग्नेयं संप्रजापते स्वाहा नैऋत्यादीशानान्तमिन्द्राय स्वाहा ओम अग्नेय स्वाहा सोमाय स्वाहा अग्निसोमाभ्यां स्वाहा ब्रह्मणे स्वाहा प्रजापते स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अप उपस्पृश्य ओम श्री महाविष्णवे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्यां स्वाहा अश्विभ्यां स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवते सोमाय स्वाहा औपासनयज्ञाय स्वाहा यज्ञदेवते विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा द्रव्याभिगार्याचरं चाङ्गलित्वा पुनरभिगार्य ओम भू स्वाहा ओम भुव स्वाहा ओम सुव स्वाहा ओम भूर्भुवस्व स्वाहा अगिते नमः गुस्ताः हनुमते नमः गुस्ताः सरस्वते नमः गुस्ताः देवसविता प्रासावीः श्री श्रीनिवास स्वामिनः लोकक्षेमार्थ वैवाहिक महोत्सव कर्मांग माघार मध्ये सर्वदोष प्रायश्चित्तार्थम अतो देवादिन वैष्णवं करिष्ये ऐतेन मन्यस्व अनन्तेन मन्यस्व सरस्तेन मन्यस्व देवसवित अप्रसुव ओम अतो देवावन्तमेतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्ताम विस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधा निरपदं समूढमस्य भागं सुरे स्वाहा तेन पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्मान् धारयन् स्वाहा विष्णु कर्माणि पश्यते तो व्रतानि भस्मसे इन्द्रस्य युज्यसका
स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः दिव्य विचक्षरा ततं स्वाहा तद्विप्रासो बन्यो जागृभागं सस्यमिन्दते विष्णोर्यत् परं पदं स्वाहा ओं भू स्वाहा ओं भुव स्वाहा ओं सुव स्वाहा ओं भूर्भुवस्सु स्वाहा अगिते नमः गुस्ताः अनुमते नमः गुस्ताः सरस्वते नमः गुस्ताः देवसविता प्रासावीः తిరుమల కొండపై వెలసి తీరని కోర్కెలు తీర్చు దైవము సురనుత వెంకటేశ్వరుడు శోభిల్లుచుండగా దివ్యమూర్తి అయి కరములు అంజలింపవే జగమ్ములలెల్ల నమస్కరింపవే స్వరమది స్వామి తత్వమును పల్కదే తీయని పద్యమందునన్. శ్రీవారి కళ్యాణోత్సవంలో అగ్ని ప్రతిష్ఠా కార్యక్రమాన్ని మనం వీక్షించాం. స్వామివారికి మిక్కిలి ప్రీతికరమైనటువంటి వైఖానసాగమ శాస్త్ర ప్రకారం శ్రౌత విధానంలో అగ్ని ప్రతిష్ఠా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. తదుపరి అర్చక స్వాములు స్వామివారికి మధుపర్క సమర్పణ, కన్యావీక్షణం, స్వామివారికి అమ్మవార్లకు పట్టువస్త్ర సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మధుపర్క సమర్పణలో వరుడైనటువంటి శ్రీమన్నారాయణ స్వరూపుడు శ్రీనివాసమూర్తిని మధుపర్కాలతో విశేషంగా పూజించేటువంటి కార్యక్రమం. మధువు అంటే తేనె, తేనెతో కూడిన గోక్షీరమును స్వామివారికి సమర్పించటమే మధుపర్కం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి తిరువెంకటేశ్వరునికి మధుపర్కాన్ని సమర్పించిన అనంతరం కన్యావీక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వరుడైనటువంటి శ్రీనివాసమూర్తికి ఉభయ దేవేరులకి మధ్య తెరపట్టటం అనేది ఒక ఆధ్యాత్మిక భావ సందేశం. ప్రకృతి పురుషుల మధ్య ఉన్న మాయా విలాసమే తెర. అది తొలగి ఇద్దరూ ఒక్కటై సమస్త సృష్టికి కారణభూతులవుతారు అనేటువంటి విషయం తెలియజేయటమే ఇందలి రహస్యం. ఈ తెరపట్టేటువంటి కార్యక్రమం అనంతరం గ్రహములన్నీ అనుకూల స్థితిలో ఏకాదశ స్థానంలో ఉండగా తెర తొలగించగా స్వామివారు అమ్మవార్లు పరస్పరం వీక్షిస్తారు. ఇదే శుభలగ్నంగా భావిస్తారు. వెంకటేశ్వరుడి నామంలోనే అత్యంత వైభవమైనటువంటి విషయాలు మనకెన్నో తెలుస్తూ ఉంటాయి. వేం అంటే పాపము, కట అంటే నశింపచేయుట. పాపములను నశింపజేసేటువంటి దైవతామూర్తి శ్రీ వెంకటేశ్వరుడు అని అంటారు. అలాగే మరొక అర్థం కూడా ఉన్నది. వేంకారోహి అమృత బీజం కటం ఐశ్వర్యముచ్యతే అమృతైశ్వర్య సంఘాత్ వెంకటేశ ఇతి స్మృతః. వేంకారం అమృత బీజం, కటం అంటే ఐశ్వర్యం. వెంకటేశ్వరుడు అమృతైశ్వర్యాన్ని అంటే నశింపులేని ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు అనేది మనం గ్రహించాలి. స్వామివారి అమ్మవార్ల కళ్యాణ ఘట్టంలో అతి ముఖ్యమైనటువంటి అంశం మహాసంకల్ప పఠనానికి అర్చక స్వాముల వారు ఉద్యుక్తులవుతున్నారు. ఈ మహాసంకల్పంలో స్వామివారి అమ్మవార్ల గోత్ర ప్రవరులు మనకి తెలియజేస్తారు. ఈ గంభీరమైనటువంటి గద్య రచనలో ఈ అన్ని అంశాలతో కూడుకున్నటువంటి విశేషాలను మనం తెలుసుకుంటాం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడై సకల చరాచర సృష్టికర్తయగు శ్రీమన్నారాయణుడు అపార కరుణా సాగరుడై శ్రీవైకుంఠమును వదిలి కలియుగమందు కర్మయోగం కూడా లేని మానవులకు ప్రార్థనా మాత్రం చేతనే పురుషార్థ ప్రదానమును చేయదలిచి శేషపర్వతమందు తిరుమలయందు వెంకటేశ్వరునిగా అర్చావతారంగా వేంచేసి ఉన్నాడు. అటువంటి స్వామిని నిత్యము దర్శించుకుని ఆరాధించుకుని కళ్యాణోత్సవంలో స్వామివార్లను అమ్మవార్లను దర్శించుకునేటువంటి భాగ్యం మనకి ఈనాడు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా లభించటం ఎంతో సుకృత విశేషం. షోడశ మహాదానములలో గొప్ప ఫలితాన్నిచ్చేటువంటిది కన్యాదానం. ఇటువంటి కన్యాదానాన్ని నేను చేస్తున్నాను అని కన్యాదాత సంకల్పిస్తారు. ఇది సాధారణ సంకల్పం కాదు, మహాసంకల్పం, గొప్ప సంకల్పం. అటువంటి మహాసంకల్ప పఠనాన్ని అర్చక స్వాముల వారు పఠిస్తూ ఉంటే శ్రవణానందంగా వింటమే కాకుండా కళ్యాణ ఘట్టంలో అమ్మవార్లను స్వామివారిని దర్శించుకుంటూ ఆ దివ్యమైనటువంటి అనుభూతిని మన మనసులో నిక్షిప్తం చేసుకునేటువంటి కార్యక్రమానికి మనం కూడా సిద్ధమవుదాం. గోవిందా గోవింద. अस्मिन् महते ब्रह्मांडे आधार शक्ति श्री वराह कूर्मानंत अष्टदिग्गजो प्रतिष्ठितानाम् अतल वितल सुतल तलातल रसातल महातल पातालाख्य सप्तलोकानाम् ऊर्ध्वभागे
భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్యానాం అధోభాగే మహానాళాయమాణస్య పణిరాజస్య శేషస్య సహస్రపణాపణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిక్తండి చుండాత్తండోత్తంబితే అమరావతి తేజోవతి సంయమిని రక్షోవతి గంధవతి యశోవతి అలకావతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నియమనిర్రతి వర్ణవాయు కుబేరీశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోక చలవలైతే లవణేక్షు సురాసర్పి దధిక్షీర శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబూ ప్లక్ష కృష క్రౌంచ శాఖ శల్మల్ పుష్కరాఖ్య సప్తద్వీపై దీపితే మహేంద్రమలయ సక్షాశక్తి మద్రక్షవ దింద్య పార్యాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారత కిం పురుష హరిలావత భద్రాచల కేతుకుమాల హిరణ్యకర్మణక కురు వర్షాఖ్య నవవర్షాణం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరు తామ్ర గభస్తి పున్నాగ గంధర్వ వర్ణ సౌమ్య భరతాఖ్య నవకండానాం మధ్యే భరతఖండే మహాసరోరుహాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాः పూర్వదిగ్భాగే కృష్ణాకావేర్యేణ మధ్యప్రదేశే శ్రీ ఆదివరాహ క్షేత్రే శ్రీ వెంకటాచలే దశ పూర్వేషాం దశాపరేషాం మత్వంశానాం మాతృవంశానాం నరకాది ఉత్తీర్య ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్య లోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్యైతి చతుర్విధ మోక్షఫల సిత్యర్థం త్రిగుణిక దక్షిష్టోమాతి రాత్రాప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతకృత పుణ్యఫలా వ్యాప్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం కోటి చాతుర్లక్ష ప్రమాణేన దివ్య వైదిక విధానేన నానావిధ శాస్త్రోక్త మార్గేణ వేదోక్త మార్గేణ వికనస సూత్ర ప్రకారేణ మరీచుక్త ప్రకారేణ హేమాద్రి కన్యాదానాఫలా ప్రాప్యర్థం కన్యాదానం కరిష్యే. లక్ష్మీరమణ గోవింద అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్య మంగళ విగ్రహస్య శంఖచక్ర గదా పద్మాంకిత కోటి సూర్యప్రకాశస్య శ్రీమతో వైకుంఠనాయకస్య శ్రీమద్ వైగానస భగవత్శాస్త్ర మార్గేణ ఆంగీరస భారాస్పత్య భారద్వాజ త్రయరిషే ప్రవరాణిత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిధ వ్యూహ భేదేన ప్రవర్తమానస్య పరత్వేప వ్యూహంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే ఆంగిరస భారాస్పత్య భారద్వాజ త్రయర్షే ప్రవరాణిత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి సఖీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రైకర్మణో ఖ్యాతివశాత్ ఉత్పత్తి స్థితి లయ కారణ ప్రవర్తమానస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణ పౌత్రాయ ఆంగిరస భారాస్పత్య భారద్వాజ త్రయర్షే ప్రవరాణిత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికటమకటమనిగిన విజృంభిత పాదార విందస్య అర్చావతార స్వరూప భగవత ప్రద్యుమ్నావతారస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణ పుత్రాయ ఆంగిరస భారాస్పత్య భారద్వాజ త్రయర్షే ప్రవరాణిత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణభూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్యమాల్య విశోభితాయ దివ్యపీతాంబరధరాయ నిజావతారాయ స్వర్ణగరుడవాహనారూఢాయ అచింత్యాత్మిక నిత్యవ్వన స్వభావ లావణ్య తేజోమయ రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినౌ అఖిల లోక పవిత్రాయ శ్రవణ నక్షత్రే మకర రాసో జాతాయ శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ. శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. ఋగ్వజసామదర్పణ చతుర్వేదాధ్యాయిని భార్గవ చవనాప్నువన్ ఔర్వైదల పంచారిషే ప్రవరాణిత భార్గవస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం ప్రాతునాం సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం ఆనందగుణాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తరా పల్గుని నక్షత్రే కన్యారాసో జాతాయాం భృగు మహర్షి సంకల్పతనయాం అయో నిజాం శ్రీదేవీనాం నిమిమాం కన్యాం మృణీత్వమే దాస్యామి. లక్ష్మీరమణ గోవింద గోవింద. ఋగ్వజసామదర్పణ చతుర్వేదాధ్యాయినీం కాశ్యపావత్సార నైద్రవత్రయారిషే ప్రవరాణిత కాశ్యపస గోత్రోద్భవీం
సర్వాలంకారవతీం ప్రాతునాం సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం భవో శ్యామలాంగీ రేవతీ నక్షత్రే మీనరాశో జాతాయాం కశ్యప ప్రజాపతి సంకల్పతనయాం అయో నిజాం భూదేవీ నామ్నీం ఇమాం కన్యాం మృణీత్వమే దాస్యామి. శ్రీభూరమణ ఇంటిలో పటమున్న ఇలవేలుపై కాచు భక్తజనావన వ్రతుడి తండు ఊరి ఆలయమందు ఉంచిన చాలును గ్రామమ్ము కాచు సంరక్షకుండు ఇంకొక్క గుడిలోన ఏ ప్రక్కనున్న ఏమనుకోక జనుల కాపాడు విభుడు ఇంత దవ్వని లేదు ఏ ఖండముననున్న కరుణించి ఏలు దీక్షాధరుండు కలియుగమ్మునగల దేవతలను చూడ ఇంతగా భక్త సులభుడింకెవరు లేరు లెండు జీవితములను పండించుకొనుడు రండు వేవేగ వెంకట ప్రభునిగనుడు. తిరుమలలో జరుగుతున్నటువంటి శ్రీవారి నిత్య కళ్యాణోత్సవంలో మహాసంకల్ప పఠనానంతరం అర్చకులు మాంగళ్య సూత్రధారణలో భాగంగా మాంగళ్యములకు పూజలు గావిస్తూ ఉన్నారు. వారు పఠించినటువంటి మహాసంకల్పంలో ఆ గంభీరమైనటువంటి గద్య రచనలో భగవంతుని సృష్టి అయిన సమస్త లోకాల వివరాలు, అందులో భూలోక స్వరూపం, భూలోకంలో మనం నివసించే ప్రాంతం యొక్క విశేషాలు మనం తెలుసుకోవచ్చు. జీవుడు తెలిసి కొంత తెలియక కొంత చేసేటువంటి దుష్కృతాలకు ఫలితంగా లభించేటువంటి నరకలోకాలను తప్పించేదే ఈ కన్యాదాన పుణ్యం. తన తల్లిదండ్రుల వంశాల్లో ముందు 10 తరాలను తరువాత 10 తరాలను తరింపజేసేదే కన్యాదాన ఫలితం అని అంటూ ఉంటారు. బ్రహ్మలోక, సూర్యలోక, చంద్రలోకాది సద్గతుల్ని తనకు తన పితృదేవతలకు కలిగించేదే కన్యాదాన సుకృతం. కన్యాదాన శుభకార్యానికి ఇంత మహత్తరమైన ఫలితం ఉంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే వరుడై నిలవగా విష్ణవే తుభ్యం దదామి అని శ్రీ భూదేవుల్ని సమర్పించేటువంటి అదృష్టం, వేల జన్మల సుకృత ఫలితం పొందినటువంటి ఈ కళ్యాణోత్సవంలో కూర్చున్న దంపతులు ఎంత అదృష్టవంతులు, వీక్షిస్తున్న మనం ఎంత అదృష్టవంతులమో ఒక్కసారి భావన చేయండి. భూలోక, భువర్లోక, సువర్లోక, మహాలోక, జనోలోక, తపోలోక, సత్యలోకములనేటువంటి 7 లోకాలలో 6 లోకములు దాటి సత్యలోకములోని సర్వేశ్వరుణ్ణి చేరటానికి జీవుడు మానవ దేహాన్ని దాలుస్తాడని, ఆ విధంగా సర్వేశ్వరుణ్ణి చేరటానికే మానవుడు ఈ 7 కొండలను కూడా అధిరోహించవలనని పురాణ సారాంశంగా మనకు తెలుస్తూ ఉంటుంది. అంతేకాదు కామ, క్రోధ, లోభ, మోహ, మద మత్సరములనేటువంటి 6 అంతఃశత్రువులను జయించటానికి జీవుడు 6 కొండలు దాటి 7వ కొండ మీద ఉన్నటువంటి పరమాత్మను చేరటమే అన్న భావాన్ని కూడా ఈ మహాసంకల్పం మనకు అందిస్తూ ఉంటుంది. పృథ్వీ, ఆపస్, తేజో, వాయు, ఆకాశమనేటువంటి పంచభూతములు జీవుని శరీరమందే ఉన్నాయని, 6వది మనశ్చక్రమని, అది దాటిన వారు శ్రీస్థానమును చేరుకొందురు అని, సప్తగిరులు మన శరీరంలోనే ఉన్నాయని నిరూపిస్తూ శ్రీనివాసమూర్తిని ఈ కలియుగానికే తల్లిగా, తండ్రిగా, సర్వముగా మనం భావించాలి అని తెలియజేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి గంభీర రచన మహాసంకల్పం అని మనం ఈ సందర్భంగా తెలుసుకోవాలి. మహాసంకల్ప పఠనానంతరం మాంగళ్య సూత్రధారణలో భాగంగా మంగళాదేవిని ఆవాహన చేస్తారు. మంగళాదేవిని ఆవాహన చేసినటువంటి మాంగళ్య సూత్ర పూజను దర్శించుకున్నటువంటి స్త్రీలందరూ కూడా జన్మ జన్మలకు సువాసినిగా తరిస్తారు అని పెద్దలు చెప్తూ ఉంటారు. మాంగళ్యానికి అధిదేవత సోముడు, అందలి దారములే వేదములు అని శాస్త్ర ప్రమాణం. మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతునా అని అంటారు శ్రీదేవి అమ్మవారికి మాంగళ్య ధారణ జరుగుతున్నప్పుడు. మాంగళ్యం తంతునానేనా జీవరక్షణ హేతునా అని అంటారు భూదేవి అమ్మవారికి మాంగళ్య ధారణ జరుగుతున్నప్పుడు. అంటే శ్రీదేవి అమ్మవారు స్వామివారితో కలిసి లోకరక్షణా కార్యక్రమాన్ని, జగద్రక్షణా కార్యక్రమాన్ని స్వీకరించి లోకాన్ని రక్షించటానికి బాధ్యత వహిస్తూ ఉంటే, భూదేవి అమ్మవారు స్వామివారితో కలిసి సర్వ ప్రాణులందరినీ కూడా, భూమిపై ఉన్నటువంటి సకల చరాచర సృష్టినందరినీ కూడా రక్షించేటువంటి కార్యక్రమాన్ని స్వీకరించటం ఇందులో పరమార్థంగా భావించాలి. మాంగళ్య ధారణ ఘట్టాన్ని వీక్షిద్దాం. గోవిందా గోవిందా.
చైతన్య స్వరూపం ఎట్టిదో తెలియజేసేదే శేషాద్రి. జీవకోటి సకల పాపములను దహింపచేయటమే కాకుండా ఆయా జీవుల పుణ్య సంచయములను కూడా భగవదార్పితమై మోక్ష సామ్రాజ్య ప్రవేశమునకు అర్హతనిచ్చేదే వెంకటాద్రి. అట్టి వెంకటాద్రికి చేరిన జీవులే కైవల్యాన్ని చేరుకోగలుగుట అంటే శ్రీమన్నారాయణలో ఐక్యమగుట అని అర్థాన్ని తెలియజేసేదే నారాయణాద్రి. అటువంటి 7 కొండలపై వెలసినటువంటి స్వామివారి నిత్య కళ్యాణోత్సవంలో పూర్ణాహుతి జరుగుతున్నటువంటి శుభవేళ అర్చక స్వాములు నిర్వహించే కార్యక్రమాన్ని వీక్షిద్దాం, స్వామివారికి నమస్కరిస్తూ వేడుకొందాం. శ్రీనివాస స్వామిన లోకక్షేమార్థ వైవాహిక మహోత్సవ కర్మాంగం లాజ హోమం కరిష్యే ఐతేన మన్యస్వ నమితేన మన్యస్వ సరస్తేన మన్యస్వ దేవసవిత ప్రసువ ఇమాం లాజానామిత్యభిగార్య. ఇమాం లాజానావపామి సమృద్ధీకరణాన్ మమ తుభ్యం చ సంవదనాం తదగ్నిరనుమన్యతాం ఇయమనార్యపబ్రౌతౌ వగ్నౌ లాజానావపామి దీర్ఘాయురస్తు పతిరేదంతాం. జ్ఞాతయో మమ స్వాహా. ఇమాం లాజానావపామి సమృద్ధీకరణాన్ మమ తుభ్యం చ సంవదనాం తదగ్నిరనుమన్యతాం ఇయమునార్యపబ్రూతౌ అగ్నౌ లాజానావపామి దీర్ఘాయురస్తు పతిరేదంతాం. జ్ఞాతయో మమ స్వాహా. ఇమాం లాజానావపామి సమృద్ధీకరణాన్ మమ తుభ్యం చ సంవదనాం తదగ్నిరనుమన్యతాం ఇయం నార్యపబ్రూతౌ అగ్నౌ లాజానావపామి దీర్ఘాయురస్తు పతిరేదంతాం. జ్ఞాతయో మమ స్వాహా. ఓం భూ స్వాహ ఓం భువ స్వాహ ఓం శువ స్వాహ ఓం భూర్భువస్సు స్వాహ. అయితే నమగ్గుస్తాః అనమితే నమగ్గుస్తాః సరస్తే నమగ్గుస్తాః దేవసవితాపరాసావీః. శ్రీనివాస స్వామినః లోకక్షేమార్థ వైవాహిక మహోత్సవ కర్మాంగం లాజహోమ అంతే మంత్రలోపే స్వరలోపే ద్రవ్యలోపే నియమలోపే క్రియాలోపే న్యూనాతిరిక్త కర్మణి సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాదిన వైష్ణవం ఘోష్యే. అయితే నమన్యస్వ నమితే నమన్యస్వ సరస్తే నమన్యస్వ దేవసవిత ప్రసువ. ఓమతో దేవావంతనోతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తామ విశ్వాహ. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానిదే పదం సమూఢమస్య భాగం సురే స్వాహ. త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాణి ధారయన్ స్వాహ. విష్ణు కర్మాణి పశ్యతే వ్రతాని పశ్వసే ఇంద్రస్య యజ్ఞస్య స్వాహ. తద్విష్ణు పరమం పదం సదా పశ్యంతి సూర్యః దివే వచక్షరాతం స్వాహ. తద్విప్రాసో భన్యవో జాగృవాగం సస్యమిందతే విష్ణు అర్యత్ పరం పదం స్వాహ. ఓం భూ స్వాహ ఓం భువ స్వాహ ఓం శువ స్వాహ ఓం భూర్భువస్సు స్వాహ. అయితే నమగ్గుస్తాః అనమితే నమగ్గుస్తాః సరస్తే నమగ్గుస్తాః దేవసవితాపరాసావీః. శ్రీనివాస స్వామినః లోకక్షేమార్థ వైవాహిక మహోత్సవ కర్మాంగం ఏతత్ కర్మ సమృత్యర్థం ఉపతిష్టంతో మంగరిష్యే. అయితే నమన్యస్వ నతే నమన్యస్వ సరస్తే నమన్యస్వ దేవసవిత అప్రసువ. యదశ కర్మణో చరిచమిత్వా న్యూనమిహాకరం అగ్నిష్టశిష్టకోద్విద్వాన్ సర్వగం శిష్టం సూతం కరోతు స్వాహ. అగ్నయే శిష్టౌసూతౌతాని మంకామానాగం సమదైత్రే స్వాహ. అగ్నేయ స్వాహ అగ్నేయన్నాథాయ స్వాహ. అగ్నేయన్నపతే స్వాహ. ప్రజాపతే స్వాహ. ఇంద్రాయ స్వాహ. విశ్వేభ్య దేవేభ్య స్వాహ. సర్వాభ్య దేవతాభ్య స్వాహ. సర్వత్రైవాదిష్టం సర్వత్రైవానాదిష్టం దైవతమముష్మయ స్వాహ. వాస్తుపతే నమో వాస్తుపతే స్వాహ. యన్మాత్మానోమింధాభూదగ్నితత్పునరాహ జాతవేద విశేషణే స్వాహ. పునరగ్నిశిక్షణాత్ పునరింద్రో బృహస్పతి. పునర్మస్మినాం శిక్షాదమక్షో స్వాహ. ఇష్టేభ్య స్వాహ. వషడనిష్టేభ్య స్వాహ. దుష్కృత్యై స్వాహ. ధౌరాజ్యై స్వాహ.
दैवीभ्य स्वाहा तनुभ्य स्वाहा वृद्धिये स्वाहा सर्वसमृद्धिये स्वाहा यदोष धीमहि स्वाहा समिदसि तेजोसि तेजोमयि देहि स्वाहा यमस्य धीमहि मुक्षुर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तमे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणोर्धीमहि बुद्धिमे पाहि स्वाहा सप्तदग्ने समिद सप्तदिक्वा सप्तरि शब्दाम प्रियाणि सप्तहोत्रा दात्वा सप्तनिकृतेन स्वाहा अग्निर्भुक्त स्वाहा वेदिर्भुक्त स्वाहा यौर्भुक्त स्वाहा पृथ्वीर्भुक्त स्वाहा औषध वनस्पति गंधर्व भुक्त स्वाहा अग्नि जीर्णम वेदिक जीर्णम जौर जीर्णम पृथ्वी जीर्णम औषध वनस्पति गंधर्व जीर्ण स्वाहा समंकांबरीश विषा कृतेन समादित्य वसु समिंद्रिः समिंद्रेण विश्वेभिर्देवैरंकां दिव्यमनुभवति स्वाहा पूर्णमावतु उत्तमान् जुहोति मनसा प्रजापते स्वाहा आज शेषमिंद्राय जुहोमि स्वाहा पूर्णमावतु मुहूर्तो सुमुहूर्तो तिथिभवन्तो महान्तो न गृह्णन्तु सुमुहूर्तोस्तु सुप्रतिष्ठितमस्तु अग्निस्तृप्यतु वेदिस्तृप्यतु जौर्स्तृप्यतु पृथ्वीस्तृप्यतु ब्रह्माज्यां स्तृप्यन्ताम् अगिते नमः गुस्ताः अनुमते नमः गुस्ताः सरस्ते नमः गुस्ताः देवसविता प्रासाविः पवित्रमसि पवित्रं मे भूया स्वाहा सदत्सं मे भूया स्वाहा प्राच्यां दक्षिणायां उदीच्यायां भूतिष्माते लभते नित्यं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोर्भूतिः आदित्य सोमो नमः त्रयायुषं जमदग्ने तस्य पश्चात् त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषम् दीर्घायुत्वाय बलाय शतं च वर्षे त्रयायुषम् आपोहिष्ठामयो भुवस्थानमूर्जेतु दातना बहिरणाय चक्षसे यो वस्यमुतमोहलसस्तस्य वाजयितनः कुसितैरेव मातरः तस्मारङ्गमावो यस्य क्षयाय जिन्वद आपो जने दाचनः ॐ च मेश्वरस्य मे यज्ञोपचिते नमश्च यत्ते न्यूनं तस्मै उपयुक्त्यतिरिक्तं तस्मै ते नमः बालकृतं वा चरितं वा होत्रहीनं वा पुष्पहीनं वा वषर्धारं वाग्नेये भगवान् प्रज्वलित ॐ नमः कायेन वाचा मनसेन्द्रियर्या बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यज्ञं सकलं परस्मै नारायणेति समर्पयामि ब्रह्मणेर्महादास्थानं प्रतिष्ठापयामि सोमायर्महादास्थानं प्रतिष्ठापयामि अग्निपुरुषाय नमः पुरोपहारं निवेदयामि अग्निपुरुषाय नमः आज्यशेषं समर्पयामि अग्निपुरुषाय नमः सुप्रीतः सुप्रसन्नो वरदो भवन्तु तत्सद्ब्रह्मार्पणमस्तु।
శ్రీ భూనీలా సమేత శ్రీ శ్రీనివాసార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. కళ్యాణోత్సవంలో పూర్ణాహుతిని నిర్వహించినటువంటి అర్చకులు పూర్ణాహుతి భస్మాన్ని స్వామివారికి అమ్మవార్లకి ధరింపచేయటం ఈ కార్యక్రమంలో ప్రధానాంశం. తదుపరి అర్చకులు భక్తులు కూడా ఆ భస్మరక్షను ధరిస్తారు. కళ్యాణోత్సవంలో మరొక మధురమైనటువంటి ఘట్టం వారణమాయిరం. గోదాదేవి తనకు కలిగినటువంటి స్వప్నమును చెలికత్తలకి తెలియజేసేటువంటి మధురమైనటువంటి ఘట్టమిది. మోహనాకారుడు జగన్మోహనుడు అయినటువంటి స్వామి పురజనులందరూ కూడా స్వాగతం పలుకుతూ ఉంటే తనను పరిణయమాడటానికి విచ్చేస్తున్నట్టుగా కలగన్నానని తెలియజేసేదే వారణమాయిరం. ఈ కళ్యాణోత్సవంలో మరొక మధురమైనటువంటి ఘట్టం మాలా పరివర్తనం. పరిమళ భరితములైనటువంటి పుష్పమాలికలను పరివర్తనం గావిస్తున్న రమణీయ కమనీయ సన్నివేశం మాలా పరివర్తనం. స్వామివారి గళసీమను అలంకరించినటువంటి పుష్పమాలికలను దేవేరులకు సమర్పించి ఆ దేవేరులకు సమర్పించినటువంటి ఆ పుష్పమాలికలను మరలా స్వామివారి కంఠసీమను అలంకరింపజేసేటువంటి ఒక మంచి సన్నివేశం మాలా పరివర్తనంలో మనం దర్శిస్తాం. కళ్యాణోత్సవంలో అక్షతారోపణం మరొక మధురమైనటువంటి అంశంగా మనకు తెలియజేయబడుతూ ఉంటుంది. అక్షతలు అంటే క్షతము కానివి, నశించనివి, చెడిపోనివి. ధాన్యాన్ని, పువ్వుల్ని, గంధాల్ని, ముత్యాల్ని కలగలిపి వాటిని మంత్రవాక్కులతో మొదట స్వామివారి పాదముల చెంత, తరువాత దేవేరుల పాద సన్నిధిలోనూ ఉంచుతారు. అవి తలంబ్రాలు, భక్తుల పాలిట వరాల జల్లు. భగవంతుని తిరుకళ్యాణ మహోత్సవంలోని తలంబ్రాలు తలదాల్చిన సీమలో ధనధాన్య సమృద్ధి కలుగుతుందనేది పెద్దల మాట. అమ్మవార్లిరువురితో కలిసి స్వామివారు కళ్యాణకాంతులతో దివ్య దర్శనాన్ని అందిస్తున్నటువంటి ఈ శుభవేళ భక్తజనులందరమూ కూడా స్వామివారికి అమ్మవారికి కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ హృదయాంతర్గతమైనటువంటి భక్తి భావనలు తెలియజేసుకుంటూ సనాతన జీవన మార్గంలో ముందుకు సాగుదాం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు పేరు కల జవరాలే పెండ్లి కూతురు పేరు కల జవరాలే పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు పేరు పుచ్చ సిగ్గుబడి కూతురు
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత బెడమరలి నవ్వినే పెండ్లి కూతురు కొంత బెడమరలి నవ్వినే పెండ్లి కూతురు బిరుదు పెండెము వెట్టే పెండ్లి కూతురు బిరుదు పెండెము వెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు బిరుదు పెండెము వెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత బెడమరలి నవ్వినే పెండ్లి కూతురు కొంత బెడమరలి నవ్వినే పెండ్లి కూతురు